హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తర కొరియాలో మానవ హక్కుల ఉల్లంఘనలు తీవ్రమైన స్థాయిలో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి మరియు వివిధ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు నివేదించాయి. ఇందులో రాజకీయ ఖైదీల శిబిరాలు, చిత్రహింసలు, బలవంతపు శ్రమ, బహిరంగ ఉరిశిక్షలు మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ లేకపోవడం వంటివి ఉన్నాయి. చాలామంది పౌరులు ఆహారం, వైద్య సంరక్షణ మరియు విద్య వంటి ప్రాథమిక అవసరాలకు కూడా దూరంగా ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఉత్తర కొరియా అమెరికాపై కాలు దూవుతున్న ఈ దేశంలోని పరిస్థితుల గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఇది అసలు మనుషులు నివసించే ప్రాంతమేనా, మానవ హక్కులంటూ ఉన్నాయా అని ప్రశ్నించడం ఖాయం. నిరంకుశత్వానికి మారుపేరిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అక్కడి ప్రజలకు దేవుడు. ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు తెలిస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేరు. మన దేశంలో 6 రోజులు పని దినాలు ఉంటేనే ఎన్నో తిట్టుకుంటాం. అయితే ఉత్తర కొరియాలో వారంలో 6 రోజులు పని ఉంటుంది. అలాగని ఒకరోజు సెలవు ఇస్తారని అనుకోవద్దు. ఆ రోజు వాలంటీర్గా పనిచేయాల్సి ఉంటుంది. అంటే వారంలో 7 రోజులు పని అన్నమాట. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాన్ సొంతంగా తన బయోగ్రఫీని విడుదల చేసుకున్నాడు. అందులో అతడు 2 ఇంద్రధనుసుల మధ్య నుంచి పుట్టానని, ఆ సమయంలో ఆకాశంలో కొత్త నక్షత్రం పుట్టిందని తెలిపాడు. ఉత్తర కొరియాలో 2017 సంవత్సరం నడవడం లేదు. అసలు అక్కడ మన క్యాలెండరే ఫాలో కారు. ప్రస్తుతం వారికి 104వ సంవత్సరం నడుస్తుంది. ఎందుకంటే వారి క్యాలెండర్ను కిమ్ 2 సంవత్సరం పుట్టిన తెరించి లెక్కిస్తారు. అంతేకాకుండా ఉత్తర కొరియాలోని ప్రతి ఇంట్లో ప్రభుత్వ రేడియో ఉంటుంది. అది ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. ఆపితే శిక్ష తప్పదు. ఎవరైనా దక్షిణ కొరియా సినిమాలు, అశ్లీల వీడియోలు చూసినా, బైబిల్తో కనిపించినా మరణశిక్ష విధిస్తారు. క్షమాభిక్ష అనేది వారి డిక్షనరీలోనే లేదు. అక్కడ పేదలకు ఫోటోలు తీయడం నిషేధం. అది తమ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని భావిస్తారు. అయితే ఉత్తర కొరియాలో ప్రజలు తీవ్రమైన పేదరికంతో నరకం అనుభవిస్తున్నారు. ఉత్తర కొరియాకు వెళ్లే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి. దేశంలోకి ఫోన్లు అనుమతి లేదు. పర్యాటకులు స్థానికులతో మాట్లాడకూడదు. ఇందుకు ప్రత్యేకంగా ఒక గైడును ఏర్పాటు చేసుకోవాలి. ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. ఈ దేశంలో కేవలం 3 టీవీ ఛానళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అవి తప్ప మరే ఛానల్ రాదు. ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కేవలం వీఐపీలకు మాత్రమే అనుమతి ఉంది. ఇందుకు సొంతంగా రెడ్ స్టార్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తర కొరియా ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. వార్తాపత్రికలు, వార్తా ఛానళ్లు వంటివి ఏవీ వారికి అందుబాటులో లేవు. దాదాపు 2.5 లక్షల మంది ఉత్తర కొరియన్లు జైళ్లలో బందీగా ఉన్నారు. జైలు చుట్టూ కరెంటు కంచెను ఏర్పాటు చేశారు. కిమ్ జాన్ ఉన్ తన మామయ్యను దుస్తులు ఉప్పి ఆకలితో ఉన్న 120 కుక్కలకు బోన్లో వేసి చంపేశాడు. కిమ్ జాంగ్ ఉన్ 2000 మంది మహిళలతో ప్రత్యేకంగా ప్లెజర్ స్క్వాడ్ను ఏర్పాటు చేశాడు. వాళ్ళు కిమ్తో పాటు అతని సైనికులకు అన్ని రకాల పనులు చేయాలి. వీరిలో 13 ఏళ్ల బాలికలే అత్యధికం. ఉత్తర కొరియా పిల్లలకు ప్రపంచ చరిత్రతో పనిలేదు. వారికి కేవలం కిమ్ జాంగ్ 1, కిమ్ జాంగ్ 2 చరిత్రలే బోధిస్తూ ఉంటారు. ఉత్తర కొరియాలో ఇల్లు బూడిద రంగులోనే ఉండాలి. ఇళ్ల బయట తప్పకుండా నాయకుల ఫోటోలు ఉండి తీరాల్సిందే. అక్కడ మగవాళ్లంతా కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ స్టైల్ని అనుకరించాలి. దక్షిణ కొరియన్లకు ఎరవేయడానికి ఉత్తర కొరియా కిజాంగ్ డోంగ్ అనే నకిలీ నగరాన్ని నిర్మించింది. అక్కడ ఎవరూ నివసించరు. అయితే రాత్రి వేళల్లో అక్కడ ఇళ్లలో నిత్యం లైట్లు వేస్తూ జనాలు ఉన్నట్టు భ్రమ కల్పిస్తారు. ఉత్తర కొరియాకు ప్రత్యేకమైన టైం జోన్ ఉంది. జపనీయుల కంటే 30 నిమిషాలు ముందుగా సమయాన్ని మార్చుకున్నారు. ఉత్తర కొరియా ప్రజలకు శిక్షల్లో బంపర్ ఆఫర్ ఉంది. ఒకే కుటుంబంలో ఎవరైనా వ్యక్తి నేరానికి పాల్పడితే ఆ తర్వాతి 2 తరాలు కూడా జైలు శిక్ష అనుభవించాలి. అంటే 3 తరాలు తమ జీవితమంతా జైల్లోనే గడపాలన్నమాట. ఉపగ్రహ చిత్రాల ద్వారా చూసినప్పుడు ఉత్తర కొరియా రాత్రిపూట పూర్తిగా చీకటిగా కనిపిస్తుంది. దీనికి కారణం తీవ్రమైన విద్యుత్ కొరత. చాలా ఇళ్లు మరియు నగరాల్లో రాత్రిపూట విద్యుత్ ఉండదు. ఉన్న తక్కువ విద్యుత్ వనరులు సైనిక స్థావరాలు మరియు కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ భవనాలకు మాత్రమే కేటాయించబడతాయి. ఇది దేశం యొక్క పేదరికం మరియు వనరుల పంపిణీలో అసమానతలను స్పష్టంగా తెలియజేస్తుంది. ఉత్తర కొరియా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది, కానీ అది చాలా నియంత్రిత పద్ధతిలో ఉంటుంది. పర్యాటకులు ప్రభుత్వ ఆమోదిత పర్యటనలో మాత్రమే పరిగణించగలరు మరియు వారి కదలికలు నిరంతరం పర్యవేక్షించబడతాయి. పర్యాటకులు చూడడానికి అనుమతించబడిన ప్రదేశాలు సాధారణంగా ప్రభుత్వ విజయాలను ప్రదర్శించేవి లేదా కిమ్ కుటుంబానికి సంబంధించినవి. ఇటీవల పర్యాటకం మళ్లీ ప్రారంభం కావడం అనేది అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి లేదా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించడానికి ఒక ప్రత్యామ్నాయంగా చూడవచ్చు. ఈ వివరాలు ఉత్తర కొరియాలో జీవితం ఎంత కఠినంగా ఉంటుందో మరియు ప్రభుత్వం తన పౌరులపై ఎంత నియంత్రణ కలిగి ఉందో స్పష్టంగా తెలియజేయవు. ఉత్తర కొరియాలో పేదరికం విస్తృతంగా ఉంది. అయితే సరైన గణాంకాలు అందుబాటులో లేవు. 2020 నాటికి ఉత్తర కొరియా జనాభాలో 60% మంది పేదరిక రేఖకు దిగువన జీవిస్తున్నారని అంచనా. 1990ల మధ్యలో వచ్చిన కరువు వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశం ఆహార కొరతను ఎదుర్కొంటుంది మరియు తరచుగా విదేశీ సహాయంపై ఆధారపడుతుంది. కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా పరిగణించబడతాడు. అయినప్పటికీ అతని సంపదకు ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం. ఐక్యరాజ్యసమితి గణాంకాల ఆధారంగా 2018లో అతని నికర విలువ 7 నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా వేయబడింది. కిమ్ జోంగ్ ఉన్ కఠినమైన నియంతృత్వ పాలనను నిర్వహిస్తాడు. ప్రజల జీవితంలోని ప్రతి అంశాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తాడు. అతని ఆదేశాలు మరియు ఆదర్శాలను అనుసరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాడు.